దురలవాట్లకి ఇంకా మీరు తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు. ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్, మహానుభావులు అందరూ, కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్? జీవితం ఒక గొప్ప అవకాశం, మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు, ఎవరు మన అనకూడదనా, లేదు బాగా సాధించాలి సంపాదించాలని ఏం నడిచేది సార్? అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి. మనం ఎవరిని తప్పుగా చూడకూడదు, ఎవరితోనూ విమర్శించబడకూడదు, ఎవరిని మన వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచివాళ్ళు అంటారే, అలా రాముడు మంచివాళ్ళు చదువుకునే రోజుల్లో కానీ కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే చేసేవాడిని. బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కాళ్ళందరూ ఎలా చేస్తారు, నేను కొత్తగా దిగాను అందులో. అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అనమాట. ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్. గోరు పని ఎప్పుడు అనిపించలేదా అప్పుడు? అంటే సంపాదన మీద పెట్టారు కంప్లీట్ మైండ్ అంతా. నాకు కావాల్సింది అదే కదా. డే అండ్ నైట్ వర్క్ చేశాను. కంపెనీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజున ఆయనే పిలిచి అన్నారు, నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా, నువ్వు తీసుకుంటావా అని. నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న. చూసుకో మరి, నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, వారం రోజులు టైం ఇస్తున్నా, నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో, ఫస్ట్ నీకు 10 రూపాయలు తక్కువగా నేను నీకే ఇస్తాను, లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను. ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు ఎవరిని అడుగుతాం, ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాను, ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది, ఏంటి ఆలోచిస్తారు సీరియస్ కింద అని. చూస్తాను, ఏం లేదు మామూలుగానే ఉన్నాను. ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందని? ఏమీ జరగలేదు, శుభ్రంగా ఉన్నాను. లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి. అప్పుడు చెప్పాను, ఇట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు, మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అని. నా దగ్గర డబ్బులు అయ్యి తీసుకోవడానికి, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. మా నాన్నగారు మా అమ్మ నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం, అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే. ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు, రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు. దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు. బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇక పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో, నీకు ఆ 5 ఎకరాలు కూడా లేకుండా చేసినండి అవుతాను నేను. వద్దంటే వద్దాను. తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడగానే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అబ్బాయి బుద్ధిమంతులు శుభ్రంగా చేసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అమ్మిపెట్టి డబ్బులు కూడా ఆ విధంగా అదే కంపెనీలో మరి 50% షేర్ అక్కడక్కడి నుంచి అంచెలంచెలుగా అక్కడి నుంచి అది బాగా బిజినెస్ డే అండ్ నైట్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్కనే కూర్చున్నాడు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాదు. ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి, చాలా అందగాడు, మంచి గిరదాలు జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టిన నిక్నేమ్ పెట్టాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్? దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడం పిలకడం అలాగనా, చక్కగా అందంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు. చొక్కా నలకదు, తెల్లటి చట్ల బట్టలు వేసుకుంటాడు, మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివాడు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అయినా నేను చూసుకుంటా, సినిమా మాత్రం ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి, డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించేవాడు. ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసర్ ఎవరో కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన అయితే సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు. దాంతో నిజంగా అదే అనిపిస్తుంది, కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100కి 100 పాళ్ళు అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్ చేసేవాడు చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు. ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు ఆయన.
వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు ఈ లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతనికి మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్కి మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు నా అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలుపు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఒకప్పుడు అలా అయ్యాడు. నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఆయనేమో సినిమాల్లోకి వెళ్ళాడు, నేనేం బిజినెస్లోకి వెళ్ళాను. టచ్లో ఉండేవారు. నేను మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట ఆయిల్ ఇంజన్స్, మోటార్స్ ఆయిల్. నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ.